మీ పిల్లలు క్యారెట్ కర్రీ తినట్లేదా? ఇలా చేసి చూడండి తప్పకుండా తింటారు. క్యారెట్ ముక్కలుగా కాదండి ఇట్లా తురిమి చేయండి తప్పకుండా తింటారు. ముందుగా పాన్ పెట్టేసి పాన్ హీట్ ఎక్కాక దాంట్లో ఆయిల్ అయితే వేసేసేయండి. ఆయిల్ వేశాక తాలింపు దినుసులు కూడా వేసేసేయండి. తాలింపు దినుసుల్లో అయితే కొంచెం వేగనివ్వండి. తాలింపు దినుసులు వేగిపోయినాక దాంట్లో ఆనియన్స్ కూడా యాడ్ చేసేసేయండి. ఆనియన్స్ కూడా బాగా వేగనివ్వండి. ఆనియన్స్ అయితే ఆప్షనల్ అండి. మీ ఇష్టమైతే వేయండి. లేదంటే లేదు. ఎయ్యకపోయినా బానే ఉంటుంది కర్రీ. ఇంకా మనం తురిమి పెట్టుకున్న క్యారెట్‌నయితే యాడ్ చేసేయండి దాంట్లో. మొత్తం ఒకసారి కలిపేసేయండి. కలిపేసేసాక మూతైతే పెట్టేసేయండి. క్యారెట్ కర్రీ అయితే మగ్గిపోతుంది. ఈ స్టైల్‌లో చేసి చూడండి. పిల్లలు తప్పకుండా తింటారండి. తర్వాత మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. లేకపోతే మనం తురిమి చేస్తున్నాం కదా! క్యారెట్ అయితే అడుగంటుతుంది. ఇట్లా మధ్య మధ్యలో మూత పెడుతూ, మూత తీస్తూ కలుపుతూ చేయండి. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే చేయండి. హై ఫ్లేమ్ పెడితే గనక మాడిపోతుంది. సన్న సన్న క్యారెట్ ముక్కలు గదా! మా పిల్లలకైతే ఇది 90% అయితే వర్క్ అయిందండి. క్యారెట్ ముక్కలతో చేస్తే ఎక్కువ తినేవాళ్ళు కాదు. బట్ ఇట్లా తురిమి చేస్తే మాత్రం తప్పకుండా తింటున్నారు. బీట్రూట్‌ని కూడా ఈ స్టైల్‌లో తురిమి చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మధ్య మధ్యలో మూత పెడుతూ, తీస్తూ కలుపుతూ ఉండండి. లేకపోతే అడుగంటిపోతుంది కర్రీ అయితే. కర్రీనైతే పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించండి బాగా. క్యారెట్ ముక్కలతో చేసిన దానికంటే కూడా ఇట్లా తురిమి చేస్తే అయితే టేస్ట్ చాలా బావుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉంటే మెత్తపడ్డాక కర్రీ దాంట్లో అయితే పసుపు, ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసేసేయండి. మొత్తం ఒకసారి కలిపేసి ముక్క మెత్తపడిందా లేదా అని చూడండి. క్యారెట్ ముక్కనైతే పట్టుకొని చూడండి ఉడికిందా లేదా అని. మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా గూడా ఉండకుండా చూసుకోండి కర్రీ అయితే. దాంట్లో కారం కూడా యాడ్ చేసి మొత్తం అయితే కలిపేసేయండి. ప్రాసెస్ అయితే వెరీ సింపుల్ అండి. చాలా బావుంటుంది ఈ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.